నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అక్రమ నిర్మాణాలపై హైడ్రా మరో కీలక నిర్ణయం. అనుమతిచ్చిన 6 అధికారులపై క్రిమినల్ కేసులకు సిఫారసు. హైడ్రా పేరిట వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్న సీఎం. అవినీతి అధికారులపై కన్నేయాలని ఏసీబీ విజిలెన్స్ అధికారులకు ఆదేశం. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని నిర్మాణాలకు నోటీసులు. రెవెన్యూ నీటిపారుదల శాఖ ఆదేశాలపై కోర్టుకెడతామన్న యజమానులు. ఎమ్మెల్సీ కవితకు బెయిల్పై రేవంత్ వ్యాఖ్యలను తప్పుపట్టిన సుప్రీం. రాజకీయ వైరుధ్యాల్లోకి కోర్టులను ఎందుకు లాగుతారని ఆగ్రహం. రక్షణ రంగం ఉత్పత్తుల తయారీలో దూసుకుపోతున్న భారత్. అమలు పదిలో చేరనున్న మరో సరికొత్త యుద్ధ విమానం. అత్యాచార దోషులకు మరణశిక్ష విధించేలా ప్రత్యేక బిల్లు. వచ్చే వారం అసెంబ్లీలో బిల్లు పెట్టనున్న బెంగాల్ ప్రభుత్వం. భారత కుబేరుల జాబితాలో అగ్రస్థానానికి అదానీ. అంబానీని దాటేసినట్లు హురూన్ రిచ్ లిస్ట్ వెల్లడి. జియో యూజర్లకు శుభవార్త చెప్పిన ముఖేష్ అంబానీ. దీపావళి నుంచి ఉచిత క్లౌడ్ సేవలు ప్రారంభించనున్న రిలయన్స్.